హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం. ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు తప్పక రెగ్యులర్గా చూడాల్సిన కరెంట్ అఫైర్స్ ఇవేనండి. మన ప్లేలిస్ట్లో కంప్లీట్ సీక్వెన్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో అక్కడ మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీరు కంప్లీట్గా అనేది పొందవచ్చును. మనము లాస్ట్ 2 years అంటే 2021 మరియు 2022 ఇలా జరుగుతున్న 2 yearsలోని కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్కి గత 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ అనేది చాలా 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 అత్యవసరంగా ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో అందుకనే ఇక్కడ మనం గ్రూప్ 1 లెవెల్లో కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. అవి కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి ఓరియంటెడ్గా మనం చూస్తూ ఉన్నాం. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుంటూ ఉన్నాం. సో అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం అందించే కోర్సెస్ గురించి తెలుసుకుంటాం. గ్రూప్ 1 మీరు డ్రీమ్ చేస్తున్నారా? గ్రూప్ 1 మీరు సక్సెస్ కావాలనుకున్నారా? సో మీకైనా కంప్లీట్ కోర్స్ అనేది ఇక్కడ మీకోసం అందుబాటులో అనేది ఉండండి. సో గ్రూప్ 1 కోసం మీకైనా లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ గ్రూప్ 1 రికార్డెడ్ కోర్సెస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 కావాలనుకున్నా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అంతా కూడా మీకు జస్ట్ 30th August వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సో త్వరపడి కోర్సెస్ అనేది మీకు నచ్చిన కోర్సెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సపరేట్గా మన దగ్గర ఏపీ ప్యాకేజ్ అంటే ఏపీ ఎకనామీ, ఓకేనా, ఏపీ ఎకనామీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఓకేనా, ఇలా బైఫర్కేషన్ కానీ, ఇలా ఏపీకి సంబంధితమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కాంప్రహెన్సివ్గా కంప్లీట్గా అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏపీ ప్యాకేజ్ కూడా మీకు కావాలంటే సపరేట్గా ఇండివిజువల్గా అనేది మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకున్న ఏ కోర్స్ అయినా కానీ ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. సో మీరు ఒకసారి పర్చేస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అనేది మీకు కోర్స్ అనేది అందుబాటులో అనేది ఉంటుంది. సో ఇంకేమైనా ఇతర క్వైరీస్ ఉన్నాయి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నారంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. అలాగే మన కోర్స్ స్టాండర్డ్స్, మన కోర్స్ క్వాలిటీ, సబ్జెక్ట్ డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే మన డెమో క్లాసెస్ మీరు చూడవచ్చును. అలాగే చూడండి, యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ అందులో మీరు పొందవచ్చును. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ నేను అందిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు ఎలా మనం ఒక టీచింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తామని. ఇది మాత్రమే కాదండి, సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే వారు మీకు అందిస్తూ ఉంటారు. ఓకే గైస్, సో మోస్ట్ సక్సెస్ఫుల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్సలెంట్ సర్వీస్ అందిస్తూ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది చాలామందికి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ అనేది చేస్తున్నారు. సో మీరు కూడా మీ సక్సెస్ వైపు మీరు పరిగెత్తాలి అనుకుంటున్నారంటే కైండ్లీ గెట్ ద కోర్సెస్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్. ఓకే గైస్, సో మనము కరెంట్ అఫైర్స్లోకి వస్తాము. సో లాస్ట్ అంటే ఎస్టర్డేస్ కరెంట్ అఫైర్స్లో మనం కంప్లీట్గా ఏం చూసాము అంటే సెప్టెంబర్ మంత్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్. అంటే మనం వరుసగా చూస్తూ వస్తున్నాం జనవరి నుంచి కూడా సెప్టెంబర్ 2021 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం కవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం కంప్లీట్గా అనేది జనవరి సెప్టెంబర్ ఓకే, సో సెప్టెంబర్ మంత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అక్టోబర్. సో అక్టోబర్ 2021లో జరిగిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డీటెయిల్గా అనేది స్టడీ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ అక్టోబర్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే చూడండి, జస్టిస్ రవి తివారీ, హూ ఈస్ హీ? జస్టిస్ రవినాథ్, ఓకేనా, రవినాథ్ తిల్హారీ, ఓకేనా, రవినాథ్ తిల్హారీ. వీరు ఏంటంటే ఏపీ హైకోర్టుకి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జిగా అనేది ఛార్జ్ అనేది తీసుకున్నారు. సో న్యూ జడ్జెస్ అనేది అపాయింట్ చేస్తున్నారు. సో అలాంటి జడ్జిగా అనేది వీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది, ఓకేనా, ఏపీ హైకోర్టుకి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వారి ప్రెసిడెంట్ యొక్క ఇష్యూ ప్రకారం, వారి యొక్క ఆర్డర్ ప్రకారం వీరి అపాయింట్మెంట్ అనేది జరిగింది. అలాగే ఏపీ చీఫ్ జస్టిస్ అయిన ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, హూ ఈస్ ద ఏపీ చీఫ్ జస్టిస్ అంటే ప్రశాంత్ కుమార్ మిశ్రా. బేస్డ్ ఆన్ ద అక్టోబర్ ప్రెసెంట్ డే కరెంట్ అఫైర్స్ మనం మారిపోతుంది. ఒకవేళ ముందు ఎవరైనా చేంజ్ అయినా కానీ ప్రెసెంట్ డే అంటే మనం సీక్వెన్స్గా నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫర్దర్గా వెళ్ళినప్పుడు మనం వాటిని డీటెయిల్గా అనేది తీసుకున్నాం, ఓకేనా. సో అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, హూ విల్, ఓకేనా. సో ఇతను ఏంటి, హీఈస్ ఏ జడ్జ్. సో హీఈస్ ఏ జడ్జ్, కాకపోతే జడ్జి యొక్క అపాయింట్మెంట్, ఓకేనా, జడ్జి యొక్క అపాయింట్మెంట్, ఓత్ అండ్ అఫర్మేషన్. సో ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటారు, ఓత్ ఆఫ్ ఆఫీస్.
ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే ఏంటి అంటే వారు పదవి ప్రమాణం చేసుకునేది ఎవరి సమక్షాన్ని చేస్తారు. సో ఎవరు, సో హీఈస్ చీఫ్ జస్టిస్. ఓకేనా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారి పదవి ప్రమాణం అనేది చూసుకుంటూ ఉంటారు. సో వీరి యొక్క అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొలీజియం చేస్తారండి. సో కొలీజియం అంటే ఇట్స్ ఎ టాప్ అండ్ బాడీ ఇన్ ద జ్యుడిషియరీ. అలాగే ఏపీ హైకోర్టు కాబట్టి ఏపీ హైకోర్టు గురించి, ఏపీ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేది మనము తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో ఏపీ హైకోర్టు గురించి మనము డీటెయిల్స్ తెలుసుకున్నాము. లెట్ us learn it. ఓకేనా, ఏపీ హైకోర్టు. ఓకేనా, ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టు విషయానికి మనం తెలుసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో మన ఏపీ హైకోర్టు అనేది ఎక్కడుంది? అమరావతి. ఎక్కడుంది? అమరావతిలో ప్రస్తుతానికి మన ఏపీ హైకోర్టు అనేది లొకేట్ అనేది అయ్యిందండి. సో అలాగే దీని యొక్క టోటల్ స్ట్రెంత్ కానీ ఒక హైకోర్టు, ఓకేనా, ఒక హైకోర్టు జడ్జి ఇప్పుడు అపాయింట్ అయ్యి ఉన్నారు కదా, రవినాథ్ తిల్హారీ. సో జడ్జి యొక్క టర్మ్, ఓకేనా, ఒక జడ్జి అపాయింట్ అయ్యారంటే వారి యొక్క టర్మ్ ఎంతకాలం వరకు వారు ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 62 years. సో వారి కాలం ఏంటంటే 62 years వరకు వారు ఉంటారు. అలాగే ఏపీ, ఓకేనా, ఏపీ యొక్క జ్యుడిషియరీ తీసుకున్నామంటే ఫస్ట్ అమరావతిలో ఇప్పుడు ఏపీ హైకోర్టు ఉందన్నాం కదా. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో తెలుసుకుందాం. 1 January. ఎందుకంటే రీసెంట్గా ఎస్టాబ్లిష్డ్ హైకోర్టులో ఇది ఒకటి కాబట్టి సో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అమరావతిలో హైకోర్టు బిల్డింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1 January 2019లో అనేది స్టార్ట్ అనేది చేశారు. సరే, సో అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పొజిషన్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఎంతమందిని మన ఏపీ హైకోర్టులో అపాయింట్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ వచ్చేసి 37గా అనేది ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు. దట్ క్యాన్ బీ చేంజ్డ్. సో ఎప్పుడైనా హైకోర్ట్స్ యొక్క స్ట్రెంత్ అనేది బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్, బేస్డ్ ఆన్ ద క్యాపబిలిటీ అన్నీ కూడా మనకి కవర్ అనేది చేస్తుంది. సో ఇట్ విల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఎవరు? సో ప్రస్తుతం ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఎవరు? సో 2021లో ఉన్నింది అతనే. సో యాక్చువల్గా October 13, 2021 నుంచి కూడా ఇతను అపాయింట్మెంట్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా వీరు ఉన్నారు. సో ఈ కరెంట్ అఫైర్స్తో పాటు మీరు ఇంకో విషయం కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఓకేనా, ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఎవరది? ప్రశాంత్ కుమార్ మిశ్రా. సో వీరే సో కాల్డ్ మన ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వారే ఉన్నారు. సో ఎటువంటి చేంజెస్ లేరు. వారే ఈ యొక్క జస్టిస్ రవినాథ్ తిల్హారీ యొక్క అపాయింట్మెంట్ అనేది అంటే ఓత్ అండ్ కన్ఫర్మేషన్ అనేది చేస్తున్నారు. కాకపోతే ఒకటి స్టూడెంట్స్, మనకి కరెంట్ అఫైర్స్లో ఈ ఫ్యాక్ట్ అనేది ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రవినాథ్ తిల్హారీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే చెప్పానో అవి మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దిస్ ఇస్ హౌ వీ రీడ్. సో ఒక కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు కూడా ఏంటంటే ఎలా మనము డీటెయిల్గా చదువుతాం అనేది కూడా మనకి తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంటుంది. ఓకేనా, సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే స్టూడెంట్స్, సో మన ఏపీ హైకోర్టు యొక్క స్ట్రెంత్ కానీ ఇవన్నీ తెలుసుకున్నాము. మనం హిస్టరీ సింపుల్ వ్యూలో తెలుసుకుందాం. అంటే చూడండి, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటూ పాలిటీ పర్స్పెక్టివ్ కూడా మీరు పాలిటీ సబ్జెక్ట్స్లో తెలుసుకోవచ్చు. సో కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హైకోర్టు యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఎప్పుడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా, ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇనీషియల్గా ఏపీ హైకోర్టు అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే అంతకుముందు 1954 ముందు వరకు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాం. సో 1954 తర్వాత, ఓకే, 1954లో ఫస్ట్ టైం అనేది ఏపీ హైకోర్టు ఫామ్ అయింది. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఓకేనా, మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం సపరేట్ అయిన తర్వాత మనము ఇండివిజువల్గా అనేది ఫామ్ అయ్యాము. తర్వాత 1956లో ఏమైంది మనకి? సో హైదరాబాద్ స్టేట్ అనేది ఏపీ స్టేట్, ఆంధ్ర స్టేట్తో మెర్జ్ అయింది. ఓకేనా, హైదరాబాద్ స్టేట్ అనేది సపరేట్గా ఏపీ స్టేట్తో అనేది మెర్జ్ అనేది అయింది. హైదరాబాద్ స్టేట్ మెర్జర్. ఓకేనా, మెర్జర్. అంతవరకు ఎక్కడ ఉన్నదంటే మనకి ఈ యొక్క హైకోర్టు అనేది మనకి గుంటూరులో ఉన్నిందన్న. ఎక్కడ ఉన్నదంటే గుంటూరులో ఉన్నింది. తర్వాత ఏంటంటే షిఫ్టెడ్ టు హైదరాబాద్. దీని తర్వాత ఏంటి, హైదరాబాద్కి షిఫ్ట్ అనేది అయింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క 2014లో, ఓకేనా, 2014లో ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఓకేనా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో రెండు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కామన్గా హైదరాబాద్లోనే
రెండు రాష్ట్రాలకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ ఏపీకి అక్కడే ఉన్నింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్లోనే ఉన్నింది. తర్వాత ఏంటి అంటే ఈ యొక్క హైకోర్టు అనేది షిఫ్టెడ్ ఎప్పుడు 1 జనవరి 2019లో కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత షిఫ్ట్ అనేది అయింది. సో మనకి ఇంకొక విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ పూర్తయింది అన్నాం కదా. సో ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, గవర్నమెంటా ప్రైవేటా? ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే లార్సన్ అండ్ టర్బో. ఓకేనా, లార్సన్ అండ్ టర్బో కంపెనీనే టబ్రో అంటారు, టబ్రో లిమిటెడ్ కంపెనీనే బిల్డ్ అనేది చేశారు. సో మనం ఏమంటాం అంటే ఎల్ఎన్టీ కంపెనీ అంటాం. వారే దీన్ని ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్ అనేది చేశారు. దిస్ ఇస్ ఇట్ గైస్. సో బ్రీఫ్ హిస్టరీ ఏపీ యొక్క హైకోర్టు గురించి వాటన్నిటిని కూడా మనం డీటెయిల్గా అనేది తెలుసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, సో మనం నెక్స్ట్ తెలుసుకోబోయేదంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో దిస్ ఈజ్ అ మల్టిపుల్ పర్స్పెక్టివ్ కరెంట్ అఫైర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఇప్పుడు మొన్న కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్నింది. సో అందుకనే దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. త్రిశూల్ ట్రైన్ అనేది రీసెంట్లీ న్యూస్లో ఉన్నింది, అప్పట్లో కూడా న్యూస్లో ఉన్నింది, అక్టోబర్ 2021లో కూడా న్యూస్లో ఉన్నింది. సో దానికి సంబంధితమైన పూర్తి వివరాలు అనేది నేను మీకు అందిస్తాను. ఓకేనా. సో ఈ త్రిశూల్ ట్రైన్ అనేది ఫస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. ఓకేనా, ఫస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. సో అది కూడా ఫస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీయా? ఏంది సార్ అంత ఫస్ట్ ఎవర్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ లాంగెస్ట్ ఫ్రీ ట్రైన్ అంటారు. ఓకే, లాంగెస్ట్ ట్రైన్, చాలా 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 పొడవైన ట్రైన్గా అనేది వారు ఫామ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వేస్లో భాగంగా. ఓకేనా, సౌత్ సెంట్రల్ రైల్వేస్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ విజయవాడ, విజయవాడ నుంచి కూడా. ఓకేనా, విజయవాడ నుంచి కూడా వారు దీన్ని లాంచ్ అనేది చేశారు. విజయవాడ డివిజన్లో ఏపీ నుంచి కూడా దీన్ని లాంచ్ చేశారు. సార్ ఏంటి సార్ అంత స్పెషల్ దీంట్లో అంటే 3 గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 3 గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెంత్ అన్నిటిని ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వ్యాగన్స్ని కంబైన్ చేస్తూ చూడండి సింగిల్ ట్రైన్గా ఫామ్ చేశారు. ఏంటిది సింగిల్ ట్రైన్? ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు గనులు దించేసిన తర్వాత ఖాళీగా ఉంటున్న ఫ్రైట్స్ అనేది సపరేట్గా ఎందుకు ట్రావెల్ అవ్వడం అనే దానికోసం, అలాంటి ఉద్దేశంతో వీరు ఏంటంటే కంబైన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 176 వ్యాగన్స్, ఓకేనా, 167 వ్యాగన్స్ అంతా కూడా ఒకటి చేసి వీటిని ఫంక్షనింగ్ చేశారు. సుమారుగా 50 కిలోమీటర్స్ పర్ హవర్ అనేది ట్రావెల్ అయ్యేలా. సో అలాగే ప్రపంచంలోనే ఇదే లాంగెస్ట్ ఫ్రీ ట్రైన్ అన్నట్టు వీళ్ళు చాలా లెంతీగా అనేది ప్రస్తుతానికి ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్గా అనేది ఉంది. కాకపోతే సార్ ఇప్పుడేదో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అంటున్నారు కదా, 2 days బ్యాక్ ఏంటి అంటే సూపర్ వాసుకి, గుర్తుపెట్టుకోండి, సూపర్ వాసుకి అనేది లాంచ్ చేశారు. సో ఇది ఏంటి స్పెషల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్ వాసుకి ట్రైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ మోర్ లీడింగ్ దెన్ దిస్. అంటే త్రిశూల్ అండ్ వాసుకి అనే 2 ట్రైన్స్ అనేది ఫస్ట్ లాంచ్ చేశారు. వాసుకి అనేది ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఆ రీజియన్స్ దువ్వాడ నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో యాక్చువల్గా ఆ రీజన్స్లో లాంచ్ చేస్తారు. సో ఈ యొక్క కాల్ త్రిశూల్ కూడా ఏంటంటే ట్రావెలింగ్ అనేది విజయవాడ నుంచి కూడా, ఓకేనా, దువ్వాడ వరకు. సో కాకపోతే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది అప్డేటెడ్గా ఉండాలి స్టూడెంట్స్కి అనేది ఆ విధంగా మనం అర్థం చేసుకుంటాం. ఏంటి అంటే ఈ సూపర్ వాసుకి అనేది 5 ట్రైన్స్ని కంబైన్ చేశారు. 5 ట్రైన్స్ని కంబైన్ చేసి సుమారుగా వారు యాక్చువల్గా ఈ యొక్క సూపర్ వాసుకి అనేది 2 days బ్యాక్ కరెంట్ అఫైర్లో ఉంది. సో ఈ సూపర్ వాసుకి అనేది సుమారుగా ఎంత పొడవు అంటే 3.5 కిలోమీటర్స్ కంటే కూడా పొడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్లో నిలబడుకొని చూస్తూ ఉంటేనే ఆ ట్రైన్ పోతూనే ఉంటుంది. మనం ఎంత చూసినా వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ దట్ దే ఆర్ సీయింగ్. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో రేపు మిమ్మల్ని కలుస్తాను. సో అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. సో ఇలాంటి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటుంది. సో యూ గెట్ ద కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. ఓకేనా, ఐ విల్ బి జాయినింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. This is me, SPR, signing off. Have a nice day.